ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు ఆశలు ఆకాశంలో విహరిస్తూనే ఉన్నాయి. ఇదిగో విమానాశ్రయ ఏర్పాటు, అదిగో ఏరోస్పేస్ అంటూ ఏర్పాట్లంటూ ప్రజాప్రతినిధులు ఊదరగొట్టడం శరా మామూలైపోయింది. చివరికి అది ఎన్నికల హామీగా మారిపోవటం పరిపాటైంది. విమానాశ్రయం ఏర్పాటు కలగానే ఉండనుందా? మొదట ఎయిర్ స్ట్రిప్ అన్నారు, తర్వాత ఎయిర్పోర్ట్ అంటూ ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ కు సెంట్రల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి తెరపైకి వచ్చింది ఆదిలాబాద్ విమానాశ్రయాంశం. జిల్లాకు ఈసారి కూడా కేంద్రం మొండి చేయి చూపడం, ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు ఉత్తుత్తి ముచ్చటే అన్న చర్చ జోరందుకుంది. ఆదిలాబాద్ జిల్లా విలువైన ఖనిజ సంపదకు కేర్ ఆఫ్ అడ్రస్, కశ్మీర్ కన్యాకుమారిలకు ప్రధాన ద్వారం. రాష్ట్ర రాజధానికి చేరుకోవాలన్న బస్ మార్గం ఒకటే దిక్కు. అభివృద్ధిలో ఆమడ దూరంలో నిలిచిపోయిన ఆదిలాబాద్ కు విమానాశ్రయం వస్తే అభివృద్ధి వైపు పయనిస్తుందన్న ఆశతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఆదిలాబాద్ విమానాశ్రయ కళ ఇప్పటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడి నుంచి విమానాలు ఎగిరాయి. నిజాం కాలంలో యుద్ధ విమానాలకు ఊపిరిపోసిన చరిత్ర ఆదిలాబాద్ సొంతం. 1930లో యుద్ధ భూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఇంధనం నింపడానికి 369 ఎకరాల భూమిలో ఒక ఏరోడ్రోమ్ను నెలకొల్పారు నిజాం పాలకులు. స్వాతంత్ర్యానంతరం ఈ ఏరోడ్రోమ్ భారత వైమానిక దళం నియంత్రణలోకి వెళ్లింది. 1970 వరకు ఇది పైలట్లకు శిక్షణ, హెలికాప్టర్లకు ఇంధనం నింపే కేంద్రంగా ఉపయోగించడం జరిగింది. 2014లో ఏరోడ్రోమ్ ను పూర్తిస్థాయి వైమానిక దళ స్టేషన్ గా మార్చాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిపాదించింది. డిఫెన్స్ ద్వారా ఏర్పాటయ్యేటటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు భూమి ఎన్ఓసి ఇవ్వని కారణంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫైల్ని తన వద్దనే 9 సంవత్సరాలు పెట్టుకొని చివరికి ఎన్ఓసి ఇవ్వని కారణంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆదిలాబాద్లో నిర్మాణం కాలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు కావాలి, ఇక్కడ అనేక రకాలుగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ ఎయిర్పోర్టు నిర్మాణం లేని కారణంగా పెట్టుబడిదారులు ఎవరు కూడా ముందుకొస్తలేరు. మరి ఎయిర్పోర్టు కావాలనంటే గౌరవ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఇక్కడ ప్రాథమిక సర్వేలన్నీ కూడా జరిగినాయి. ఎయిర్పోర్టు కావచ్చు, వాటిని సాధించి ఆదిలాబాద్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని. ఈ ఏరోడ్రోమ్ పూర్తిస్థాయి విమానాశ్రయంగా మారుతుందని ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు కలలు కంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ముచ్చటగా ఆదిలాబాద్ లో విమానాశ్రయ ఏర్పాటు హామీని ఇచ్చాయి. విమానాశ్రయ ఏర్పాటుకు ఏరోడ్రోమ్ ను ఆనుకుని ఉన్న గజ్కంటి, ఖానాపూర్, తంతోలి, అనుకుంట గ్రామాల పరిధిలో 1592 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించడంతో విమానాశ్రయం ఆశలకు ఊపిరిపోసినట్లయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో విమానాశ్రయం ఏర్పాటు హామీని గుప్పించి బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతర కాలంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ అమిత్ కుమార్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తాలతో కూడిన బృందం సర్వే చేసి ఓ రిపోర్ట్ను కేంద్రానికి పంపించినప్పటికీ ముందడుగు పడలేదు. 2024 ఎన్నికలను బీజేపీ ఎన్నికల హామీలో మళ్లీ ఈ అంశాన్ని చేర్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి భూ సర్వే చేసి 1597 ఎకరాలు ప్రతిపాదన పంపి కేంద్రానికి పంపడం జరిగింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇది ఎయిర్పోర్టా, ఎయిర్ స్ట్రీమా, ఏది కూడా స్పష్టత అనేది లేకుండా పోతున్నది. కేంద్ర ప్రభుత్వము తను పెడుతున్నటువంటి బడ్జెట్లో 1 రూపాయి కూడా నేటికి ఆదిలాబాద్ ప్రాంతానికి వెచ్చించకపోవడం వల్ల ఆదిలాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి కావకుండా వెనుకబడి అవుతున్నది. 2019కి ముందు నుంచే ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులు నిలిపేశారు. మరోవైపు ఎయిర్ ఫోర్స్ విభాగం అధికారులు కూడా ఇప్పటికే 12 సార్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో విమానాశ్రయం నెలకొల్పితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. ఉత్తర భారతం నుంచి తెలంగాణకు రాకపోకలు పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి స్థలంని ఎయిర్పోర్ట్కి ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే ఏం చేస్తున్నారంటే మేము ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ కట్టిస్తాము, అన్నీ కట్టిస్తామని చెప్పి సమాచార హక్కు చట్టంలో ఇచ్చిండ్రు.
కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు కేవలం తమ స్వార్థం కోసం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారే తప్పితే ఇక్కడ ఎటువంటి లాభం లేదు. గతంలో ఎన్నోసార్లు సర్వేలు చేసిండ్రు పోయినరు. ఇది ఎమర్జెన్సీ పర్పస్లో తీసుకున్నారు. గతంలో ఇక్కడ వాయుసేనకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ నడుస్తుండే. ఇక్కడ ఉన్న నేతా చౌక్లో స్థలం ఉండే, కానీ ఆ స్థలం సుఖయ్యల ఆక్రమణకు గురైపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఆదిలాబాద్ ప్రజలకు కరెక్ట్ చెప్పుండి ఎయిర్ ఫోర్స్ వస్తుందని చెప్పుంది తప్పితే ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టకండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అంశంలో మమ్నూన్ తర్వాత ఆదిలాబాద్ అని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆదిలాబాదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే కావలసినటువంటి ముడి సరుకున్నది, పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్నది, విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్నది. కేంద్రంలో ముచ్చటగా మూడవసారి బీజేపీ సర్కార్ కొలువు తీరిన జిల్లాలో కాషాయ నేతలే వరుసగా ఎంపీలుగా గెలిచిన ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకురావడంలో విఫలమయ్యారని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకురావడంలో విఫలమయ్యారని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎయిర్పోర్ట్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం, గెలిచాక ఎయిర్పోర్ట్ ముచ్చటను మూలాన పడేయడం 3 దశాబ్దాలుగా పరిపాటిగా మారిందంటున్నారు. ఎమ్మెల్యే ఎంపీలుగా కాషాయ నేతలే గెలిచిన అడవుల జిల్లాపై కేంద్రం సీతకన్ను మాత్రం తొలగలేదు. ఏమో విమానం ఎగరవచ్చన్న ఆశలతో దశాబ్దాలుగా జిల్లావాసుల కళ ఎదురు చూపులకే పరిమితమైపోతుంది.